దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మా యొక్క శుభములు తెలుపుతున్నాము. ఈరోజు మన వర్తమానం ఏదనగా లూకా రాసినటువంటి శుభవార్త 2వ అధ్యాయము 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. ఈరోజు మనందరికీ కూడా ఆ శుభవార్త దేవుడు తెలియజేస్తున్నాడు. ఏమిటి అంటే, భయపడకుడి అని దూత గొర్రెల కాపర్లతో చెప్పినటువంటి ఆ సందేశాన్ని మరి ప్రజలందరికీ కూడా ఒక గొప్ప సంతోషకరమైనటువంటి శుభవార్తను నేను లోకమంతటికి కూడా తీసుకుని వచ్చానని ఆనాడు దూత గొర్రెల కాపర్లకు తెలియజేసింది. ఎదుగు ప్రియులారా, ఈరోజు ఆ సువార్త ఈరోజు మనందరికీ కూడా సంతోషాన్ని కలిగించేదండి. ఎందుకంటే మనమందరం కూడా అనేకమైనటువంటి కష్టాల్లోనూ, నష్టాల్లోనూ, వ్యాధుల్లోనూ, బాధల్లోనూ, ఇరుకుల్లోనూ, ఇబ్బందుల్లోనూ, అప్పుల్లోనూ అనేకమైనటువంటి వ్యాధి, బాధ, బలహీనతల్లో మనమందరం కూడా భయపడుతున్నాము, దిగులు పడుతున్నాము, కంగారు పడుతున్నాము. ఎవరు విడిపిస్తారా అని చెప్పి మనం ఎదురెదురు చూస్తున్నాం. ప్రియులారా, అలాంటి కష్టకాలంలో ఉన్నటువంటి వారికి ఈరోజు దేవుడు అంటున్నాడు, ఎదుగో మీకు ఒక శుభవార్తను తెలియజేస్తున్నాను. ఏమిటంటే, వాటన్నిటిలో నుంచి కూడా విడిపించటానికి మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని చెప్పి దేవదూత ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు అండి. ఆ రోజు గొర్రెల కాపరులకు తెలియజేసినటువంటి ఆ సువార్త ఈరోజు మనకు కూడా తెలియజేస్తున్నాడు. ఈరోజు మనం అనేక విషయాలలో ఒకవేళ భయపడుతున్నామేమో, బాధపడుతున్నామేమో. భయపడకుడి, బాధపడకుడి. ఈరోజు విడిపించడానికి రక్షకుడు ఆయన పుట్టి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ఈ సందర్భమున దేవుడు మనతో మాట్లాడేటువంటి ఈ శుభవార్త ఈరోజు నీ ఇంటికి ఒక గొప్ప శుభవార్త కావచ్చు. నువ్వు చేస్తున్న పనులకు గొప్ప శుభవార్త కావచ్చు. నీకు కలిగిన సమస్తానికి కూడా శుభవార్త కావచ్చు. ఈ 2024 ముగింపు మాసంలో దేవుడు ఈ సువార్త నీకు అందించబోతున్నాడు. వచ్చే సంవత్సరంలో నువ్వు బహుగా ఆశీర్వించబడతావని, బహుగా హెచ్చింపబడతావని, బహుగా నెమ్మదిగా ఉంటావని, బహుగా నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావని దేవుడు ఈరోజు శుభవార్త తెలియజేస్తున్నాడు. పిల్లరా, ఈ శుభవార్త నీ యొక్క కుటుంబానికి ఎంతో మేలుకరంగానూ దీవెనకరంగానూ ఉంటుందని ఆశిస్తున్నాం. పిల్లరా, ఈరోజు ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావో భయపడమకు. ఈరోజు శుభవార్త తెలియజేస్తున్నాడు. వ్యాధులతో బాధపడుతున్నావా, ఇరుకులతో, అప్పులతో బాధపడుతున్నావా, భయపడమకు. ఈరోజు శుభవార్త తెలియజేస్తూ నిన్ను విడుదల చేస్తాను కుమారుడా, కుమార్తె, నిన్ను విడిపిస్తాను, ఆదరిస్తాను, సహాయం చేస్తానని చెప్పి ప్రభు సెలవిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన దేవుడానికి స్తోత్రము చెల్లించుకుంటున్నాం. ఎదుగో ఈ రోజు నా తండ్రి వర్తమానము నా తన విన్న ప్రతి బిడ్డలు అయ్యా నిండినటువంటి దీవెనలతో దీవించాలని యేసు నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.